మీ వయసు ఎంత ఉంటుంది? 51 నేను. 51 అంటే 20 ఇయర్స్కి వచ్చారా? 21కి వచ్చినట్టు. అంటే ఈ ఆకలి, అవకాశాలు లేకపోవడం, ఈ అవమానాలు ఇవన్నీ లే ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి, ఎందుకు లేవు. ఇప్పుడు అప్పుడు అసలు యాక్చువల్గా ఫ్రమ్ తెలంగాణ కదా, నేను తెలంగాణ నుంచి వచ్చిన, నాకు అసలు ఫస్ట్ భాష రాదు అప్పుడు. అంటే ఈ భాష అంటే మనకు తెలంగాణనే వచ్చు. అప్పట్లో ఉండనా ఈ తెలంగాణ ఆంధ్ర విభేదం? అప్పుడే ఎక్కువ ఉంది. ఇప్పుడు లేదని చెప్పాలి. అసలు సినిమా కష్టాలు అప్పుడు ఉండేవి విపరీతమైన కష్టాలు. ఇప్పుడైనా సోషల్ మీడియా వచ్చింది, సెల్ ఫోన్లు వచ్చినాయి, వాట్సాప్లు వచ్చినాయి, ఇప్పుడు చాలా ఈజీ. మేము వచ్చినప్పుడు ఫోన్లే లేవు అసలు ఫోటోలు పట్టుకొని తిరగాల ఆఫీసులు. అప్పుడు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ఏమీ లేదు. కృష్ణానగర్ ఒక్కడ కొంతవరకు ఉన్నది, అప్పుడు కూడా ఇండస్ట్రీ ఇక్కడ లేదు. అప్పుడప్పుడే చెన్నై నుంచి కొంతమంది వచ్చి ఇక్కడ చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు మళ్ళీ. అంతే తప్ప ఇక్కడ లేదు ఇండస్ట్రీ. ఇంకా కృష్ణానగర్ కష్టాలు ఎక్కడి నుంచి ఉంటాయి? మరి అలాంటి సమయంలో అవకాశాలు రావడం కూడా చాలా కష్టం కదా. చాలా స్ట్రగుల్ అయినాం. అది చెప్పుకుంటే కొంచెం ఒక్కొక్కసారి ఎమోషనల్ పర్లేదు, చెప్పండి. అంటే బైక్ లేదు, బస్సులనే తిరగాలి అప్పుడు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ఏమీ లేదు. శ్రీనగర్ కాలనీ అప్పుడు ఏమీ లేదు. ఓన్లీ కృష్ణానగర్ కొంతవరకే ఉండేది, అది కూడా అంతా జంగల్ అప్పుడు. మేము అన్నపూర్ణ స్టూడియో పోవాలన్నా, పద్మాలయ స్టూడియో పోవాలన్నా బస్సులో పొద్దున పోతే సాయంత్రం బస్సులు ఉండేవి కావు. అక్కడి నుంచి చిమ్మ చీకటి ఉంటుండే అప్పుడు, దొంగలు, బస్సులు ఉండేటివి కావు.